ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమన్ టీవీ అభిమానులు కావచ్చు, వీక్షకులు కావచ్చు, అందరికీ కస్టమర్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా భారతదేశం గొప్ప దేశం. ఈ దేశంలో ఉన్నందుకు అందరూ హ్యాపీగా గర్వపడాల్సిన దేశం. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 145 కోట్ల మంది జనాభా. ఈ దేశం ఇంత స్థితిలో ఉంది అంటే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ స్టేట్గా మారింది అంటే సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండటం. మోదీ గారి యొక్క దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన ఇచ్చాడు. ఇప్పుడు 11వ సంవత్సరం అంటే మూడోసారి ప్రధానమంత్రిగా ఉండటం, ఆర్థిక సంస్కరణలు మంచి బాటలో ఉండటం వల్ల ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ కంట్రీగా మనం ఇప్పుడు రూపాంతరం చెందింది. కొత్త సంవత్సరంలో ఇది తీపి కబురుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు బహుభాష కోవిదుడు, 14 భాషల్లో ప్రావీణ్యం పొంది ఒక తెలుగువాడు దేశ ప్రధానిగా ఈ దేశం ఆర్థికంగా కష్టంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని కాపాడగలిగారు పివి నరసింహ. అప్పుడే మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని ఈ దేశానికి పరిచయం చేసింది కూడా పివి నరసింహ. కట్ చేస్తే దశాబ్దం పైనే మోదీ గారి నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం అటు ఆర్థికంగా మరింత అభివృద్ధిలో ముందుకెళ్లే తీరు వల్ల ఈరోజు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందింది. ఎందుకంటే అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, చైనా సెకండ్ ప్లేసు, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్ కూడా దాటి ఇప్పుడు 4th ప్లేస్లో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే 4th ప్లేస్ రావటం అంటే నిజంగా కొత్త సంవత్సరంలో ఇది తీపి కబురుగా భారతీయులందరికీ మనం చెప్పవచ్చు. నిర్మలా సీతారామన్ లాంటి ఆర్థిక మంత్రి ఈ దేశానికి ఉండటం, మోదీ గారు లాంటి దూరదృష్టి ఉండటం, ఈ దేశం అభివృద్ధి చెందితే మనం బాగుంటాం. ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ కంట్రీగా రూపాంతరం చెందటంలో ఐఎస్బి లాంటి ఆర్థిక సంఘ నిపుణులు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా భారతదేశం కలిసి వచ్చుకోవాలి. దీనికంతటి కారణం ఏంటి? కొత్త సంవత్సరం 2026లో ఈ రోజున ఒకప్పుడు 7.8 ఉన్న ఈ ఏదైతే ఈ గ్రాస్ ఇదంతో భారతదేశానికి సంబంధించిన జీడిపి ఇప్పుడు 8.2 రావడానికి కారణం ఏంటి? ఒకవైపు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆశ్చర్యపోతున్నారు సర్వేలు కూడా. దీనన్నిటి కారణం ఏంటి? భారతదేశం ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీగా రూపాంతరం చెంది జపాన్ను కూడా దాటి ఇప్పుడు ఆ ప్లేసు 4th ప్లేస్ రావడం కారణం ఏంటనేది ఒకసారి మూలాల్లోకి వెళ్తే కనుక సుస్థిరమైన ప్రభుత్వం, మోదీ దార్శనికత. ప్రపంచ దేశాలు అన్నీ కూడా మోదీ గారిని మెప్పు పొంది అనేక అవార్డులు పొందుతున్నారంటే సుస్థిరమైన ఈ దేశంలో అయితే మన వాళ్ళతో స్నేహ సంబంధాలున్నా, ద్వైపాక్షిక సంబంధాలున్నా, ఆర్థికపరమైన సంబంధాలున్నా, పెట్టుబడులు పెట్టినా మనం హ్యాపీగా రూపాయికి రూపాయి వస్తేనే ఆ ధైర్యం ఇతర దేశాల్లో ఉండటం. కాబట్టి మన దేశంలో కూడా ఇప్పుడు ఇటీవల వచ్చిన జీఎస్టీ సంస్కరణలు కావచ్చు, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగటం కావచ్చు, డొమెస్టిక్ మార్కెట్ విలువ కూడా బాగా రావటం కావచ్చు, ఉద్యోగాలు పెరుగుదల, లేకపోతే నిరుద్యోగం తగ్గి ఉద్యోగాలు పెరుగుదలని, ఎగుమతులు పెరిగినాయి. ఈ దేశంతో సంబంధాలు పెంచుకోవడానికి ఇతర దేశాలు కూడా ఉత్సాహం చూపిస్తున్నాయి. నిన్నగాక మనం న్యూజిలాండ్ కూడా మనతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో యుఎస్ కూడా. యుఎస్ ఒకవైపు సుంకాలు మన వైపు పెంచి, ఎందుకంటే మనం రష్యా దగ్గర అవుతున్నతలకి యుఎస్ చూడలేదు, అటు పాకిస్తాన్ కట్ట ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అయినా కానీ మన దేశం ఎక్కడ కూడా తొనకలా బెనకలా, మన ఉద్యోగాలు తగ్గినా, మన మీద ట్యాక్స్ లాగే చేసినా రష్యాతో అదే సంబంధాలు కొనసాగిస్తుంది. ఒకవైపు ఉక్రెయిన్తో సంబంధాలు, ఒకవైపు సరిహద్దు దేశాలతో సంబంధాలు ఇచ్చేసుకుంటా భారతదేశం గొప్ప శాంతి దేశంగా మనం కీర్తించబడుతుంది. ఎందుకంటే 2040 నాటికి ప్రపంచంలోని అగ్రగామి దేశంగా రూపాంతరం చెందడంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇటు దేశం కూడా ముందుకు వెళ్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలంటే సుస్థిరమైన ప్రభుత్వాలు ఉంటేనే సాధ్యం. ఈ దేశం మీద ప్రజల యొక్క వ్యాపారాలు పెట్టుకోవడానికి ద్వైపాక్షిక సంబంధాలు ఇతర దేశాలు వచ్చి మన దేశంలో పెట్టుకుంటాయంటే, ఈ దేశంలో పెట్టుకుంటే మనం సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాం అనే ఇది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, విజన్ 2040తో మోదీ గారి యొక్క ఇదిలోనే ఆయన వెళ్తున్నాడు. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దార్శనికతతో ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉండాలి. ప్రభుత్వాలు ఏరైనా కానీ ఈ దేశం బాగుండాలనే ఆలోచన మోదీ గారికి ఉండటం, నిర్మలా సీతారామన్ లాంటి ఆర్థిక మంత్రిగా ఉండటం మన దేశానికి గొప్ప వరంగా మనం భావించవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు అమెరికా అగ్రరాజ్యం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో. ఆ తర్వాత ప్లేస్లో చైనా ఉంది. ఎందుకంటే చైనా వాళ్ళు చాలా కష్టపడి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విస్తరించారు. ఇప్పుడు 3rd ప్లేస్లో జర్మనీ ఉంది. 4th ప్లేస్ జపాన్ని మనం ఆక్రమించేసేసాం. 4th ప్లేస్కి వచ్చేసాం. రాబోయే 3 సంవత్సరాలు అంటే కొత్త సంవత్సరం 2026, 2030 నాటికి 3rd ప్లేస్లో ఉన్న జర్మనీని కూడా దాటి అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా 4.18 లక్షల కోట్ల డాలర్లు అంటే 5 ట్రిలియన్స్ వ్యవస్థగా రూపాంతరం చెందడం అంటే మామూలు విషయం. దీనన్నిటి కారణం ఏంటంటే ఇతర దేశాలతో
మన సంబంధం. మన దేశం నుంచి వెళ్ళిన సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇతర దేశాలు కష్టపడి ఆయా దేశాలకి, ఆ దేశ కంపెనీలు కూడా యుఎస్తో సహా అనేక దేశాల అగ్రరాజ్యాలకు కూడా మనం లీడ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నామంటే ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలకు కూడా మన దేశం వాళ్ళే నాయకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి కష్టపడే తత్వం భారతదేశంలో ఉన్నది కాబట్టి ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా ముందుకెళ్తున్నాం. మరి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం 2026 నాడు ఈ తీపి కబురు నిన్ననే వచ్చింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మోదీ గారి యొక్క సంస్కరణలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఇతర దేశాలతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, భారతదేశం స్నేహాస్తం ఉంటే జీవితాంతం ఉంటుందనే భావన ఆ దేశాలు ఉండబట్టి ఈ రోజున సుస్థిరమైన ప్రభుత్వం, నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అన్ని కూడా తీసేశారు. తర్వాత అనేక సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా స్కీములు ఇచ్చేసి రాష్ట్రాల్లో నిరుద్యోగాలు తీసేసి ఆ రాష్ట్రం బాగుండటానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా రాష్ట్రాలకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మనకి వచ్చిందని అనుకోవాలా. నేను ఇందాక చెప్పినట్టుగా జిఎస్టీలో 2 సంస్కరణలో నెక్స్ట్ లెవెల్లో ఈ దేశంలో అందరికి కూడా ఒక వరంగా మనం భావించవచ్చు. సుస్థిరమైన ప్రభుత్వం ఈ దేశంలో ఉందనే భావంతో ఈ భారతదేశం 2030 నాటికి నిన్నట్టు థర్డ్ ప్లేస్కో రావటం అనేది ఒక అదృష్టంగా భావించాలా. మరి కొత్త సంవత్సరంలో మరి ఇంకా సరికొత్తగా ప్రజలకు చేరువవ్వాలని ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక స్కీమ్స్ అటు ఆరోగ్యపరంగా, తర్వాత విద్యపరంగా కూడా అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉంది. తర్వాత అనేక రకంగా జల్ జీవన్ మిషన్ ద్వారా మిగతా రాష్ట్రాలకి నీటిపారుదల విషయం కావచ్చు, అక్కడ చేసుకునే ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలన్న ఆలోచన కావచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం గతంలో ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఆసేతు హిమాచల్ విస్తరించిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు చేసే సుస్థిరమైన ఆర్థిక సంస్కరణ వల్ల మనం ఇందాక చెప్పినట్టుగా 5 ట్రిలియన్స్ వ్యవస్థగా రూపాంతరం చెంది సర్వే సంస్థలు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ఒకవైపు అగ్రరాజ్యం ఇంకొకటి తనకు పోటీ వస్తే తట్టుకోలేని తనంతో మన మీద ఎన్ని ట్యాక్స్లు వేసినా అవన్నీ తట్టుకొని ఈ రోజు నిలబడటం అంటే భారతదేశం గొప్పతనం. ఇందాక నేను చెప్పినట్టుగా 32,87,263 చదరపు కిలోమీటర్లు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసిన రాజ్యాంగం, గొప్ప 145 కోట్ల మంది ప్రజలు, అనేక మతాలు, కులాలు, అనేక రకాలుగా ఉన్న అన్నదమ్ములాగా కలిసి ఉండే ఇది భారత్ సొంతంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ వస్తాయి కుటుంబం లాంటి ఈ భారతదేశం కొత్త సంవత్సరంలో అతి బలమైన ఆర్థిక వ్యవస్థగా జపాన్ కూడా దాటి 4th ప్లేస్లో రావటం నిజంగా మనం అదృష్టంగా భావించాలి.